జై శ్రీమన్నారాయణ. చూడండి, నేను చేసుకున్న పూజ, పక్కన వాళ్ళ పూజ కూడా నేను వీడియో తీశానండి. వాళ్ళు చూడండి ఎంత అందంగా అమ్మవారిని తయారు చేసి పెట్టుకున్నారో. కానీ ఇలాగ అమ్మవారిని తయారు చేసి పెట్టుకుంటే స్వయంగా అమ్మవారే మన ఇంట్లోకి వచ్చి కూర్చొని పూజలు అందుకొని వెళ్ళినంత సంతృప్తిగా ఉంటుందండి. అమ్మవారికి జడ కానీ, ముఖం పెట్టడం కానీ, అలంకరణ చేసేటప్పుడుగా మన పిల్లలకి మనం ఎలా అలంకరణ చేసుకుంటామో అలా అంతా సంతృప్తి నేనైతే ఇస్తుంది. ఇక్కడ నేను అమ్మవారికి, వెంకటేశ్వర స్వామికి అదే అష్టోత్తరం చేసుకున్నానని పూర్తిగా నేను చేసుకునే మందిరం ఉంటుంది కదా, ఎప్పుడు చేసుకునే మందిరం పూజ అండి. నిత్య పూజ చేసుకునే ఆ మందిరంలో నేను ముందుగా మాకు కులదైవానికి పూజ అనేది చేసుకుంటాను. ఆ తర్వాత పక్కన పెట్టుకున్నానండి పీఠం, కలశం అవి పెట్టుకొని కలశానికి ఇలాగ అలంకరణ అయితే చేసుకున్నాను. ఇలాగ దీపాలు పెట్టుకొని పచ్చ కర్పూరంతో హారతి అయితే ఇచ్చానండి. పచ్చకర్పూరంతో హారతి చాలా మంచిది. అమ్మవారికి కథ చదువుకున్నాను. అదేవిధంగా 3 ప్రదక్షిణాలు చేశాను. అక్కడ మనము పువ్వులు, అక్షింతలు అన్నీ చేత్తో పట్టుకొని అమ్మవారికి మనం 3 ప్రదక్షిణాలు చేసి సాష్టాంగ నమస్కారాలు చేసి ఆమె దగ్గర నుంచి మనము ఆశీర్వాదం అయ్యి తీసుకోవాలి, నైవేద్యం అయి పెట్టుకోవాలి. అదేవిధంగా చూడండి ఎంత అందంగా ఉన్నారో అమ్మవారు. నేను ఇలాగ చీరలు పెట్టుకున్నాను. వడలు, పానకం, అదేవిధంగా పాయసం, పులిహోర అన్నీ చేశానండి. నేను కూడా చిన్న చిన్న అంటే కొంచెమే పెడతానంటే పెద్ద కాదు, మాది పక్కన ఉండేవాళ్ళు చేసుకున్నారండి. చూడండి ఎంత అందంగా తయారు చేశారో అమ్మవారిని. ఎంత బాగా నగలు పెట్టారు, కిరీటం పెట్టారు, చేతులు అసలు ఎంత పీఠం వేసి కూర్చోబెట్టారో చూడండి అమ్మవారిని. అమ్మవారు స్వయంగా పెళ్ళి కూతురులాగా ముస్తాబై కూర్చోబెట్టారు. ఎంత అందంగా ఉన్నారో చూడండి అమ్మవారిని. అయితే ఇక్కడ ఇంత అమ్మవారిని పెట్టినప్పుడు పెద్ద గిన్నెలో పాయసం చేసుకొని పెట్టాలి, పెద్ద గిన్నెలో పొంగల్ చేయాలి. పెద్ద ప్రసాదాలన్నీ కూడా పెద్దగానే పెట్టాలండి. మనము ఇంట్లో చేసుకుంటే చిటికెన వేలంత విగ్రహం అయితే కొంచెం పెట్టుకున్నా సరిపోతుందండి. పెద్ద విగ్రహాలు పెట్టద్దు అంటలేదు, పెడితే పెట్టిన దానికి తగ్గట్టుగా ప్రసాదాలు పెట్టాలి. అదేవిధంగా అదే చూడండి, చిన్నపిల్లలకైతే కొంచెం పెడతాం, పెద్దవాళ్ళకైతే ఇంకొంచెం పెడతాం. ఇంకా పెద్దగా చేస్తే ఇంకా పెద్దగా పెట్టాలన్నమాట. నైవేద్యాలని పెంచుతూ వెళ్ళాలి. పెద్ద విగ్రహాలు పెట్టే కొద్దీ నైవేద్యాలు పెంచుతూ వెళ్ళాలన్నమాట. ముందుగా నేను చేసుకున్న ఏర్పాట్లండి. నేను దీపారాధన కూడా చేయలేదు. ఇలాగ అలంకరణ అయితే చేసుకుని ఆ తర్వాత నేను దీపారాధన పూజ మొదలుపెట్టాను. నాకు 2-3 గంటలు పట్టింది. అన్నీ నేనే చదువుకున్నాను. సంకల్పం చెప్పుకొని అట్లాగా అన్నీ చేసుకొని ముందు రోజు చేసుకున్నాను కదా, అన్ని ఏర్పాట్లు అయినా కూడా నాకు 11 అయింది పూజ అంతా.